నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే న్యూస్. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శివరాం ప్రసాద్ గారు. నమస్తే అండి. నమస్తే. క్రెడిట్ చోరీ ఈ అంశం చాలా చాలా ఏపీలో అయితే తిరుగుతూ చక్కర్లు కొడుతూ ఉంది. ఇనార్బిట్ మాల్‌కి సంబంధించి కావచ్చు, అమ్మవాలపేట పోర్ట్స్‌కి సంబంధించి కావచ్చు, రిషికొండ బిల్డింగ్స్‌కి సంబంధించి కావచ్చు. మా హయాంలో వచ్చిందంటే మా హయాంలో వచ్చింది. మా హయాంలో వచ్చిందేమో వాళ్ళు తీసేసుకుంటున్నారు ఈ క్రెడిట్ అంతా అని. అసలు ఏం జరుగుతుంది? అసలు ఎవరి హయాంలో ఏమొచ్చినా సరే ప్రజలకు ఉపయోగకరంగా వచ్చినాయని ఆలోచించకుండా, దాని వెనకాల మా వల్లొచ్చినియి, మా వల్లొచ్చినియి ప్రజలు ఎన్నుకున్నదే అవన్నీ తీసుకురావడం అవును. కోసం. అవును. ఆ విషయాన్ని మరిచి మా వల్ల అని మాత్రమే ఎళ్ళిపోతుంది. సో, దీనివల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగాలున్నాయంటారు? ఎవరికీ అలాంటి ఉపయోగం లేదు. హ్మ్. నేను నిజం చెప్పాలంటే క్రెడిట్ చోరీ గురించి ఈ విధంగా ఒకళ్ళనొకళ్ళు అనుకుంటుంటే, అక్కడ వచ్చిన ఇన్వెస్టర్స్ దృష్టిలో వీళ్ళు పతనమైపోతారు. అవును. ఎందుకంటే వాళ్ళ కోసం ఏదో తాపత్రయపడినట్టు, దేవుడిచ్చినట్టు కనపడుతుంది తప్ప, అక్కడ ఒకటి ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం అనేది కంటిన్యూయస్ ప్రాసెస్. పార్టీలు మారుతుంటాయి. ప్రభుత్వాల్లో ఏలేవాళ్ళు మారుతుంటారు కానీ, అది ప్రాసెస్ కంటిన్యూయస్. ఒకళ్ళు మొదలెడతారు. ఒకళ్ళు మొదలెడిన తర్వాత రెండో వాళ్ళు కంటిన్యూ చేస్తారు. చెయ్యాలి గూడా. చేయాలి కూడా. హ్మ్. ఎందుకంటే లేకపోతే ప్రజాధనం వేస్ట్ అయిపోతుంది. అవును. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఇదివరకే ఇప్పుడు హైటెక్ సిటీ గురించే మాట్లాడుకుందాం. హ్మ్. హైదరాబాద్ హైటెక్ సిటీ గురించి. అది చాలా చిన్న ప్లేస్‌లో ఒక 1000, 1200 కోట్లతో మాత్రమే ఏర్పడింది. హ్మ్. తర్వాత ఏమైంది? ఒకళ్ళు వచ్చిన తర్వాత కంటిన్యూ చేస్తుంటే ఆ ప్రాసెస్ ఇవాళ హైటెక్ సిటీ ఆ ఏరియా మొత్తం మీకు ఒక మినీ సిటీగా ఏర్పడిపోయింది. హైదరాబాద్‌లోనే ఇవాళ కాస్ట్‌లీయెస్ట్ తర్వాత మోస్ట్ బిజియెస్ట్ హ్మ్. ప్లేస్ అయిపోయిందది. ఏది సైబరాబాద్ అయిపోయింది. అవును. సికింద్రాబాద్, హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్ అనేది ఒక సిటీ ఏర్పడిపోయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి అంత చిన్న పెట్టుబడితో ప్రారంభమైన హైటెక్ సిటీ అనేది అక్కడ ఇవాళ ఈ సాఫ్ట్‌వేర్ గానీ, దీనికి సంబంధించిన గానీ దాదాపు 1,05,00,000 ఇన్‌కమ్ వస్తది. హ్మ్. అంటే తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న ఇన్‌కమ్ సోర్స్‌లో సగం పైన ఇన్‌కమ్ సోర్స్ దాదాపు సగం ఇన్‌కమ్ సోర్స్ ఒక్క హైదరాబాద్ నుంచి వస్తది. అవును. అంటే సిటీ డెవలప్ చేసి అక్కడ కార్యకలాపాలు పెరిగి దాంట్లో వాణిజ్యం పెరిగితే వచ్చే లాభం అది. అవును. సరే అట్లాగా ఎవరి కాళ్ళు డెవలప్ చేసుకుంటా వెళ్ళాలి. కానీ ఏంటంటే సహజంగా ఒకళ్ళు శంకుస్థాపన చేస్తారు. పెద్ద ప్రాజెక్ట్ అయితే 5, 6 ఏళ్ళు సాగుతాయి. ఈ లోపు వాళ్ళు మారిపోవచ్చు. హ్మ్. కాకపోతే ఇక్కడ ఒకటి మీరన్నట్టుగా ఏంటంటే క్రెడిటు ఎవరికివ్వాలి అంటే ఎవరు మొదలెట్టారు విజన్ అనేది కూడా ముఖ్యం. కొన్ని ఇప్పుడు ఈ త్రిపుల్ ఆర్ఏ ఉంది. హైదరాబాద్‌కి సంబంధించి ఇది ఉంది. హ్మ్. అది రాజశేఖర రెడ్డి గారు మొదలెట్టినా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు దానికి రూపురేఖలు వేసినా, శంకుస్థాపన చేయకపోయినా అసలు ఆ విజను తీసుకొచ్చి ఇట్లా త్రిపురాలు ఉండాలి అనేది. దాని తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కంటిన్యూ చేసింది. ఆ తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దాన్ని కంటిన్యూ చేసింది. కాబట్టే ఇవాళ హైదరాబాద్ ఆ విధంగా అంత ఇదయింది. ఇక్కడ జరిగిందేంటంటే దురదృష్టం ఆంధ్రప్రదేశ్‌లో అక్కడ నాయకులు రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేస్తున్నాం అనుకున్న వ్యక్తిగత ఎజెండాతో వెళ్ళారు. హ్మ్. అక్కడ ఒకళ్ళు చేస్తే దాన్ని ఆ క్రెడిట్ ఆయనకి దక్కకూడదు కాబట్టి దాన్ని ఆపేసి మళ్ళీ వేరే చేయటం. ఇప్పుడు సపోజ్ మేము పోలవరమే తీసుకుందాం. పోలవరం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశాడు. అవును. తర్వాత చేసిన తర్వాత కాలువలు తీశారు. అయితే ప్రాజెక్ట్ వర్క్ మొదలవల ఈలోపు ఎన్‌జీటీ కల్పించుకుంది. దానికేమీ అనుమతులు లేవు కాబట్టి 2009లో ఆపేసింది ఆ ప్రాజెక్ట్‌ని. ఆపేసిన ప్రాజెక్ట్‌ని విభజన హామీల్లో చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా చేర్చాలి. ఈ పోలవరం దాన్ని నేషనల్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయాలని చెప్పి పట్టుబట్టి దాంట్లో పెట్టించి విభజన చట్టంలో పోలవరాన్ని కూడా ఇంక్లూడ్ చేయించి దాని తర్వాత ఏమైంది? ఇంక్లూడ్ చేసిన తర్వాత దాన్ని కంటిన్యూ అయింది. హ్మ్. అయితే ఆ తర్వాత ఆయన దిగిపోయారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత ఏమైంది? ఇదే క్రెడిట్ చోరీ అనే మాట ఇది మానసికంగా ఆ విధంగా ఉండకూడదు ఎప్పుడు కూడా. రాజకీయంగా పరిపాలించేవాళ్ళు ఇది చంద్రబాబు గారు మొదలెట్టాడు. లేకపోతే ఆయన ఆధ్వర్యంలో ఎవరో కాంట్రాక్టర్లు చేశారు. ఆయన ఉన్నప్పుడు ఉన్న కాంట్రాక్టర్లు ఉండటానికి వీల్లేదు. వాళ్ళని తీసేయాలి అని చెప్పి బాగా చేస్తున్న వాళ్ళని మార్చేసి ఇంకొక కాంట్రాక్టర్ని తీసుకొచ్చి
సెంట్రల్ గవర్నమెంట్ వద్దన్నా, జలవనరుల శాఖ వద్దన్నా సరే మార్చి దాని మూలన ఏమైంది, పోలవరం ఇవాళ ఇప్పటికి లేట్ అయిపోయింది, కాస్ట్ పెరిగిపోయింది, అవును. మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేసి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అవును. దాంతోపాటు ఏంటంటే 4-5 సీజన్లు పోయినాయి. హ్మ్. 4-5 సీజన్లు పోయిందంటే ఆ నీళ్లు వేస్ట్ అయిపోయినాయి. అంటే ఒక్కొక్కసారి 194 టీఎంసీలు నిలవేయచ్చు. అవును. 4 సీజన్లు అంటే దాదాపు మీకు 800, 900, 1000 టీఎంసీలు వేస్ట్ అయిపోయింది. వేస్ట్ అయిపోయింది. అంటే ఆ 1000 టీఎంసీలు గనక రాష్ట్రం వాడుకుంటే ఎన్ని లక్షల కోట్ల ఆదాయం వచ్చేదనేది ఆలోచించాలి. హ్మ్. అంటే పరిపాలించేవాడు ఆ విధంగా ఆలోచించాలి. అట్లా కాకుండా ఇప్పుడు మీరు అంటున్నారు క్రెడిట్ చోరీ దేనికి వచ్చింది, నిన్న మూలపేట పోర్ట్ గురించో అవును. ఏదో అంటున్నారు. ఇప్పుడు ఒకటి ఎవరిది వాళ్ళకి, ఎవరి విషయం వాళ్ళది మనం ఆలోచిస్తే అమరావతి, పోలవరం ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో బాగా మొదలైనవి, సాగినాయి కూడా. సరే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొదటి నుంచి ఒక ఇది లేకపోయినా, అంటే ఆయనకి పరిపాలన అనుభవం తక్కువ కాబట్టి, తర్వాత ఏమైందంటే మ్యారిటైమ్ బోర్డు ఆధ్వర్యంలో ఆయన కొన్ని ఇది బ్లూ ఎకానమీ తీసుకురావాలి, రాష్ట్రానికి దాదాపు 1000 కిలోమీటర్లు కోస్తా తీరం ఉంది, హ్మ్. సముద్ర తీరం ఉంది. దీన్ని ఉపయోగించుకుని మనం రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజున ఏం చేశారంటే మ్యారిటైమ్ బోర్డు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఏర్పడింది ఆఖరిలో. తర్వాత దాని కింద ఏంటంటే 6 ఓడరేవులకి ఆల్రెడీ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. దానికి 4 గ్రీన్ఫీల్డ్ పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ హార్బర్సు 3600 కోట్లతో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మొదలెట్టాడు పనులు. హ్మ్. అక్కడ మూలపేట పోర్ట్ కూడా ప్రపోజలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వచ్చిన ఆ ప్రపోజల్ని ఇంప్లిమెంట్ చేసి మూలపేట పోర్ట్ని 4363 కోట్లతో దాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మే 22, 2023 శంకుస్థాపన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. సరే అంతకుముందు ఏదన్నా ఏది ప్రపోజల్ వచ్చిన తర్వాత 2019లోనే ఆల్మోస్ట్ ప్రపోజల్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఆ తర్వాత అది ల్యాండు కొంతవరకు ఎక్విజిషన్ జరిగి ఉంటుంది తప్ప పనులు జరగల. సో ఈ పనులన్నీ ఇతని హయాంలో జరిగినాయి, పూర్తి అయింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. హ్మ్. క్రెడిట్ చోరీ అంటే ఇద్దరికి క్రెడిట్ వచ్చినట్టే కదా. అవును. ఒకళ్ళు మొదలు పెట్టారు, ఒకళ్ళు మొదలెట్టారు, ఒకళ్ళు ఇదైంది. అట్లాగే ఇప్పుడు రామాయపట్నం పోర్ట్ ఉంది, అది ఎప్పటి నుంచో మనకు విభజన చట్టంలో కూడా రామాయపట్నం పోర్టు హామీ ఉంది. హ్మ్. అది 4902 కోట్లతో జూన్ 22, 2022లో జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశాడు. హ్మ్. అది మొదలెట్టింది ఆయనే. మరి ఎప్పటి నుంచో మచిలీపట్నం పోర్టు గురించి జనాల్లో అది కావాలనేది ఉంది. ఎందుకంటే తెలంగాణకు కూడా మచిలీపట్నం పోర్టు అవసరం ఉంది. ఇవాళ గ్రీన్ఫీల్డ్ హైవే అక్కడ మన నాగపూర్ నుంచి విజయవాడకి గ్రీన్ఫీల్డ్ హైవే వస్తుంటే ఆ గ్రీన్ఫీల్డ్ హైవే ద్వారా కనుక వస్తే నాగపూరు 450 కిలోమీటర్లే, హ్మ్. విజయవాడకు కానీ లేకపోతే ఓకే. మచిలీపట్నంకి 500 కిలోమీటర్ల లోపు. అంటే నాగపూర్కి బాంబే కన్నా మచిలీపట్నం దగ్గర అవుతుంది. అవును. అప్పుడు అక్కడి నుంచి కూడా మీకు ఏది బాంబే ఏంటంటే బిజీ హార్బర్ కాబట్టి హ్మ్. ఈ హార్బర్కి వచ్చే అవకాశం ఉంది, అవును. ఈజీ అవుతుంది కూడా. ఈజీ అవుతుంది. గ్రీన్ఫీల్డ్ హైవే కాబట్టి మీకు ఈజీగా ట్రాన్స్పోర్టేషన్, ఈ అడ్వాంటేజెస్ అన్నీ కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2019 లోపు దానికోసం ఏది ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు, కొంతవరకు మొదలెట్టారు, కానీ పనులు పూర్తిగా మొదలవ్వాల. హుహుహు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన తర్వాత కూడా వెంటనే ఆయన చేయకపోతే అప్పుడు కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో దాదాపు సంవత్సరన్నర పాటు దీక్షలు చేశారు హ్మ్. మచిలీపట్నంలో. సరే ఆ తర్వాత ఏమైందంటే 2023 మే 22 అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మచిలీపట్నం పోర్టుకు శంకుస్థాపన చేసి పనులు మొదలెట్టారు. హ్మ్. మొదలెట్టి స్పీడ్గా చేశారు. తర్వాత అంటే ఏమైందంటే మీకు ఆల్మోస్ట్ సగం వరకు ఆయన పరిపాలనలో సగం వరకు ఆయన అసలు ఏం చేయలే. టైం వేస్ట్ అయిపోయింది. దానికి కారణం ఏంటంటే కరోనా రావటం, కొంత ఒకదాని తర్వాత ఆ ఒకటి. టైంలో కొంత ఇదైంది. ఆ తర్వాత కూడా ఇమ్మీడియట్గా మొదలెట్లా, హ్మ్. లేట్ చేశారు. కాకపోతే ఆయన హయాంలో అవి మొదలైనవి. మనకి ఇక్కడ మనం విశ్లేషణ చేసేటప్పుడు ఎవరి టైంలో ఏం జరిగింది, అవును. ఇక్కడ ఏం పార్షియాలిటీ అక్కర్లేదు కదా, ఎవరి టైంలో ఏం జరిగింది అది కరెక్ట్గా చెప్పుకోవాలి. అది
ఇవాళ మచిలీపట్నం పోర్ట్ ఆల్మోస్ట్ పూర్తి అవుతా రెడీగా ఉంది. హ్మ్. అంటే ఇక్కడ ఏమవుతుంది, మచిలీపట్నం పోర్టు ఇవన్నీ ఎవళ్ళు క్రెడిట్ అంటే నేను అనుకుంటే ప్రయోజనం లేదు, ఇద్దరికీ ఇవ్వాలి. అవును. ఒకళ్ళు మొదలెట్టి కొంత సగం పైన చేస్తే అసలు ఊరికే జస్ట్ శంకుస్థాపన చేసి పనులు జరగకపోతే వేరు. అవును. శంకుస్థాపన చేసి పనులు జరిగి దాన్ని కంటిన్యూ చేస్తే అప్పుడు ఇద్దరికి క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది. హ్మ్. వాళ్ళు ఎవళ్ళో విషయంలో ఎవళ్ళో క్లెయిమ్ చేసుకున్నా సరే హ్మ్. ప్రజలు ఇద్దరికీ ఇస్తారు. ఆ విధంగా. హ్మ్. కాకపోతే ఇది ఎవరి మట్టుకాళ్ళు మాది 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 అనుకుంటారు. మాది అని. కానీ దాన్ని చేసింది ప్రజల కోసమే కదా! ఎవరిదైతే ఉందో అవును. ఉపయోగకరంగా ఉందా లేదా చూస్తే మంచిది. రైట్ అండి. థాంక్ యూ అండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థాంక్ యూ సో మంచిది. మచ్.